ఫిలోమోను ఎవరు అంటే మంచి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, చాలా బాగా ధనమున్నవాడు. అతడు దగ్గర చాలామంది పని చేస్తూ ఉన్నారు. ఆ పని చేసే వాళ్ళందరూ కూడా చాలా మందిలో కొంతమంది బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ బానిసలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు అందులో ఒకడు ఎవరు అంటే ఒనేసిము అనబడుతున్న ఒక యవనుడు. ధనవంతుడి దగ్గర ఎప్పుడు ఒకలాగే ఉండం కదా, దుర్బుద్ధి అనేది కలుగుతూ ఉంటుంది కదా. అలాగనే ఒనేసిముకు ఏం కలిగిందని అంటే దుర్బుద్ధి కలిగింది. ఒకసారి ఆలోచన చేశారు, అయ్యో ఈ ధనవంతుడి దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, విలువైన వాటిని మనం దోచుకుని పోతే కనుక రాత్రిగా అంతస్తు మీద అంతస్తు చేయొచ్చు అని అనుకుని ఏం చేశాడనంటే ఫిలోమోనుకు ఉన్న ఆస్తిలో కొన్ని విలువైన వాటిని దొంగతనం చేసి యజమాను నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అలా పట్టుకుని వెళ్ళిపోతూ ఎక్కడ చేరుకున్నాడు తెలుసా? రోమా అనే పట్టణానికి చేరుకున్నాడు. ఈ దొంగ దొరకకుండా ఉండడానికి రోమా పట్టణం విశాలమైంది కాబట్టి ఆ విశాలమైన దాంట్లో నన్నెవరు చూడరు, నన్ను దొంగనని ఎవరు గుర్తించరు అని ఈ ఒనేసిము ఏం చేస్తూ ఉంటాడంటే రోమా పట్టణంలో అలా తిరుగుతూ ఉంటాడు ఎవరికి కనిపించకుండా. కానీ వాస్తవానికి ఏంటో తెలుసా? దొరికేస్తాడు. దొరికేసిన తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే జైల్లో పెడుతూ ఉంటారు. ఆ జైల్లో పెట్టిన తర్వాత అతడు మూలుగుచు సనుగుచు ఆ జైల్లో ఉన్నప్పుడు ఈ సనుగుడు ఈ విధానం ఎవరికి వినబడుతుందంటే అపోస్తుడైన పౌలకు వినబడుతూ ఉంటుంది. అతడు మూలుగు విని అపోస్తుడైన పౌలు కూడా చెరసాల్లో ఉంటాడు. ఒనేసిము అపోస్తుడైన పౌలు కలుస్తూ ఉంటాడు. అతని యొక్క మూలుగంతా కూడా వింటూ ఉంటాడు. ఆ మూలుగును బట్టి అపోస్తుడైన పౌలు ఏం చేస్తూ ఉంటాడంటే సువార్తను ప్రకటన చేయడం ప్రారంభిస్తాడు. నమ్ముడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు పౌలు ఎలాంటి వాడు? నరహంతకుడు. ఎవరి క్రైస్తవులు కనబడినా లాగి ఈడ్చి చాలా చిత్రహింసలు పెట్టేవాడు. అలాంటి పౌలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఏం ప్రకటన చేస్తున్నాడు పిల్లరా? సువార్తను ప్రకటన చేస్తున్నాడు. జాన్ పెట్రా, మనం ఎప్పుడైనా అలా చెప్తామా? చెరసాల్లో ఉన్నప్పుడు 4 కటకటాలు ఎప్పుడు ఉదయేద్దామా, కటకాల్లోంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచనలు వస్తాయేమో కానీ సువార్త ప్రకటన చేయాలని ఎవరికైనా ఆలోచన ఉంటుందా? జైలు జీవితం అంటే మహాఘోరమైనది. ఇప్పుడున్న జైలు జీవితం కాదు, అప్పుడు ఉన్నది జైలు జీవితం. చాలా చేతులకి బొండాలు వేసి కాళ్ళు కదలకుండా అలాగ బంధించేస్తారు. అలాంటి కఠోరమైన చెరసాలలో ఉన్న అపోస్తుడైన పౌలు ఏం చేస్తూ ఉంటాడంటే సువార్తను ప్రకటన చేస్తాడు. తను చేసినవన్నీ కూడా ఒప్పుకుంటాడు. అయ్యా, ఇదిగో కొలస్సీ పట్టణంలో నేను నివాసిని, అక్కడ సంబంధించిన వాడిని, నేను ఒక యజమాని దగ్గర నేను పనిచేస్తాను, కూలినాలు చేసుకుని బానిసగా ఉంటున్నానయ్యా. ఆ బానిసత్వం తట్టుకోలేక నేను అక్కడ నా యజమాని దగ్గర వస్తువులు దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయాను. ఎవరికి తెలియదు అనుకున్నాను కానీ ఎక్కడికి వచ్చి పడతానని నాకు ఇప్పుడే తెలిసిందని పౌలు దగ్గర ఏం చేస్తూ ఉంటాడంటే ఒప్పుకోలు చేసుకుంటాడు. పిల్లరా, నమ్ముడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగ ఒప్పుకోలు చేసుకున్న తర్వాత పౌలు ఏం పర్వాలేదు అతన్ని ధైర్యపరిచి ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తూ ఉంటాడు. సువార్త అవసరం అంటే పౌలు నాకు అవసరం. ఒక వ్యక్తి రక్షించబడడానికి అతడు ఎక్కడికైనా ప్రయాసపడినా ఎక్కడ ఉన్నా దేవుని యొక్క సువార్తను అతడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రకటన చేస్తూ ఉంటారు. క్రైస్తవులారా, దేవుని నమ్మిన విశ్వాసులారా, సంఘ పెద్దలారా, మీరు ఎక్కడికైనా సమీపించినప్పుడు ఒక వ్యక్తి కలిసిన తర్వాత దేవుని గురించి కనీసం ఒక్క సంభాషణ అయినా మీకు ఉండాలి. పిల్లరా, దేవుని యొక్క మాటలు చెప్పి వాడిని ఆకర్షించుకుంటేనే ఎంతో మేలు. ఆ పని ఎవరు చేస్తున్నాడు? అపోస్తుడైన పౌలు చేస్తూ ఉన్నాడు. చెరసాల్లో ఉన్నాడు. నాకు బాధే కావచ్చు, శ్రమే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి నా ప్రభు మహిమపరచబడాలనే ఉద్దేశం కలిగిన వాడు కాబట్టి చెరసాలలో ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటన చేస్తున్నాడు. అప్పుడు ఆ సువార్తను విన ఒనేసిము ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? తన పాప జీవితం అంతా కూడా గుర్తుకు వచ్చి మార్పు చెంది, పౌలు, నీ సువార్తని నేను అంగీకరిస్తున్నాను, నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, యేసు ప్రభువారి నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తానని అక్కడే తీర్మానం చేసుకుంటూ ఉంటాడు. దొంగగా ఉంటే ఎవరికి ప్రయోజనము కాదు, కుటుంబానికి కూడా నిష్ప్రయోజనము, సమాజానికి కూడా నిష్ప్రయోజనము. అలాంటి ఒనేసిము
చెరసాలలో సువార్త ద్వారా ఏం చేశాడంటే నా నిష్ప్రయోజనకరమైన జీవితానంతా కూడా పాతి పెట్టి క్రీస్తు వరకు బ్రతకాలని ఆశ కలిగిన వాడు. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ సువార్త విన్న తర్వాత తీర్మానం చేసుకున్నాడు పిల్లరా. కాబట్టి పిల్లరా, ఒనేసిము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రయోజనకరమైన వాడు. ప్రయోజనకరమైన వాడు. ఎప్పుడు ప్రయోజనకరమో తెలుసా? నిష్ప్రయోజనమంతా విడిచిపెట్టాడు. దొంగతనం చేసేవాడు. నేను ఇప్పుడు సువార్త విన్నాను, దేవుని మాటలు ఆలకిస్తున్నాను, దేవుని యొక్క మాట ప్రేమ నాకు అర్థమైతే మరలా నేను నిష్ప్రయోజనమైన వాటి కొరకు నేను ఎలాగా ప్రయాసపడతానని తీర్మానం చేసుకుని చెరసాలలోనే అతని యొక్క ఆత్మను రక్షించుకున్నాడు. కాబట్టి వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరుడా వింటున్నావా? దేవుని యొక్క వాక్యము చాలా శ్రద్ధగా వినాలి పిల్లరా. దేవుని యొక్క వాక్యము ఆషామాషితో కూడింది కాదు. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. ఈ వాక్యము ఎందరైతే వింటారో దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ ఉంటారు పిల్లరా. నమ్ముడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అలాంటి ఒనేసిము నిష్ప్రయోజనకరంగా ఉండేవాడు. సువార్త అందిన తర్వాత ప్రయోజనకరంగా మారిపోయాడు. నమ్ముడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, సువార్తను ప్రకటన చేయాలి ఎక్కడ నిలబడినా సరే. పౌలు ఎలాగైతే ఏ యజమాని నుండి అయితే వచ్చారో మరలా అదే యజమాని నుండి దగ్గరికి చేర్చడానికి పౌలు ఏం చేస్తున్నాడంటే అతడు ప్రయాసపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడింది. కనుక పిల్లరా, ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? మారు మనసు పొందావా? నేనే ఆత్మ రక్షించాను, నీవు నా సంఘంలో ఉండాలి అని కాదు. నీ యజమానుడు ఎవరు? నీ కాపురి ఎవరు? ఆ కాపురి దగ్గరే మరలా నీ మారు మనసు జీవితాన్ని వెళ్ళి చూపించు. నేను ఒక పత్రిక రాస్తానని అపోస్తుడైన పౌలు ఏం చేస్తాడు తెలుసా? ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాశాడు. ఆ రాసిన ఉత్తరమే ఫిలోమోనుకు రాసిన పత్రిక. అర్థమైందా? తమని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, ఫిలోమోనుకి రాస్తూ ఏమంటాడు అంటే, ఫిలోమోను, నీవు అందరి విషయంలో ఏం చేస్తున్నావంటే విశ్రాంతిని కలిగిస్తున్నావయ్యా. ఎంత ధనవంతుడు అయినా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ అనేక మాటలను జ్ఞాపకం చేస్తూ అనేకులకు ఏం చేస్తున్నావు అంటే విశ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాడంట. ఎవరో? ఫిలోమోను. ధనవంతుడై ఉండి, ఐశ్వర్యవంతుడై ఉండి, పనివారిని కలిగి ఉండి, బానిసలు కలిగి ఉన్న అతని యొక్క జీవితం మనమైతే అయ్యి బాబాయ్ నాకు సమయం లేదని అంటాం. కానీ అసలు ధనవంతుడై ఉండి పనివారిని చూసుకునొచ్చు అందరినీ చక్కబెడుతూ ఏం చేస్తున్నాడంటే వచ్చిన వారందరికీ కూడా విశ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాడంట. విభ్రాంతిని కాదు, విశ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాడు. అలాంటి ఫిలోమోనుకు రాస్తూ ఏమంటున్నాడంటే, నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఫిలోమోను. నీవు చాలా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నావు. నిన్ను బట్టి నేను సంతోషం చేస్తూ ఉన్నాను. ఇదిగో చెరసాలలో నా కుమారుడు ఒనేసిము నా దగ్గరికి వచ్చి తన పాప జీవితాన్ని సువార్త చేత రక్షించబడి ఉన్నాడు. ఇదిగో నీ యొద్దకు మరలా నేను పంపుచు ఉన్నాను. దయచేసి అతన్ని బానిసగా కాకుండా ఎలా చూడాలో తెలుసా? నాకు ప్రియమైన వాడిగా చూడాలని చెప్పాడు. ఎప్పుడు ప్రియమైన వాడు? దేవుని బిడ్డ కాబట్టి ఇంకా బానిసగా చూడకు ఫిలోమోను. అతన్ని నువ్వేం చేయాలంటే నా ప్రాణ ప్రియుడిగా అతన్ని నువ్వు చేర్చుకోవాలని పౌలు భక్తుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఫిలోమోనుకు లేఖ రాస్తూ ఉంటాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, అలాగిన ఒనేసిము జీవితం ఏమవుతూ ఉండదో తెలుసా? నిష్ప్రయోజనకరమైన జీవితం ప్రయోజనకరమైన మార్పులోనికి వస్తాడు. ఈరోజు ఎవరైనా ఈ వాక్యం విన్న తర్వాత మేము నిష్ప్రయోజనకరమైన వారము కాము, ప్రయోజనకరమైన వారము, ప్రయోజనకరమైన పనులే చేస్తాము, ప్రయోజనకరముగా దేవుని సన్నిధిలోనే ప్రయాసపడతాము అన్నవారు ఎవరైనా దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? మీరు ప్రయాసపడాలి పిల్లరా. చెరసాలలో అయినా ఎక్కడైనా దేవుని యొక్క సువార్తను ఎలా ప్రకటన చేశాడో అలాగనే దేవుని కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. కాబట్టి వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లల అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిష్ప్రయోజనకరమైన వాడిని ప్రయోజనకరమైన మార్పులోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఒకవేళ నా జీవితాలు నిష్ప్రయోజనకరమైన విధంగా దేవుని సన్నిధిలో అనిపిస్తే కనుక యేసు ప్రభువారి వైపు చూడండి. ఆయన ప్రేమ అమోఘమైనది. ఆయన ప్రేమ
అవధులు లేనిది. అలాంటి ప్రేమ నిన్ను నన్ను ప్రేమించి కలవరి శిలువలో తన ప్రాణాన్ని యజ్ఞ పశువై తన రక్తాన్ని మనందరి కొరకు ధారపోసి ఉన్నాడు. ఆయన వైపు చూసిన వారు నశింపగా నిత్య జీవము అందరూ పొందుకుంటారు. పిల్లరా, నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నిష్ప్రయోజనకరమైన వాడందరూ కూడా నరకానికే పాత్రుడు, ప్రయోజనకరమైన వాడు పరలోకానికే మార్గమై ఉన్నాడు. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాంటి ప్రయోజనకరమైన మార్పు మనందరిలో దేవుడు కలుగు చేయునుగాక.